సీనియర్స్గా మీరందరూ కూడా కాస్త ఈ ఉగాది దాకా మెంబర్షిప్ డ్రైవ్ లాగా పెట్టుకొని చేస్తే కాస్త చాలా బాగుంటుంది. ఏదైనా మనకు కావాల్సింది ఫస్ట్ మెంబర్స్ అయినా ఆటోమేటిక్గా వెంచర్స్ ఎన్నైనా ఉన్నాయి. అదే రకంగా సర్వీస్ కూడా మన గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సర్వీస్, A to Z సర్వీసెస్ అనుకున్నాం, అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే ఎవరి టీము ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత డబ్బులు వస్తుంది. దీంట్లో అంతకి మించి ఇది లేదు. అదే రకంగా ఎవరైతే కంపెనీలో డెడికేటెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీ గుర్తించి వాళ్ళతో పాటు మేము కూడా ఉండి మొత్తం డ్రైవ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా చేయాల్సింది ఒకటే, కొన్ని మనం అనుకున్నాం ఒక కాన్స్టిట్యున్సీ ఫ్రాంచైజీ తీసుకుంటే ఒక 1000 మందితో సమానం అని. అది వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ అయ్యే ఇది ప్రతి చోట ఎక్కడైతే వెంచర్ వచ్చిందో అది రుజువు అవుతుంది. అదే రకంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఎడ్యుకేట్ అయినప్పుడు మాత్రమే మీరు ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అదే రకంగా ఇవాళ మనకి ఆఫీసులో జరిగిన విషయాలు మనది తెలుగులో నిన్న పెట్టామండి. మన కంపెనీ గురించి పూర్తిగా చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా మా సంబంధించిన అందరికి కూడా పోస్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందన్నారు. అదే రకంగా ఇంగ్లీష్ది అయిపోయిందండి, హిందీది అయిపోయింది, తమిళ అయిపోయింది, కన్నడ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసేసి నెక్స్ట్ మరాఠీ, అట్లానే ఒరియా, అట్లానే పశ్చిమ బెంగాల్, అవన్నీ కూడా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం కాబట్టి వెళ్లే ముందే అన్ని టూల్స్ సిద్ధం చేసుకుని వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడున్న మనం 10% రిజల్ట్ కనుక ఇన్నాళ్ళు తీయగలిగితే అక్కడ 100% తీయడానికి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టూల్స్ అన్నింటినీ వాడుకొని మనం ఎట్లా మన టీంని గ్రో చేసుకోవాలి అన్న దాని మీదే అందరం కూడా ఆలోచించి ముందుకెళ్దామని కోరుకుంటున్నా. అదే రకంగా హైదరాబాద్ ఆఫీస్ కూడా ఒక 3-4 చూస్తే వాటిలో ది బెస్ట్ ఏదో చూసి దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఉంది. అదే రకంగా మనం ఈ కార్డ్ సిస్టమ్ దీనిలో మనం ఫస్ట్ ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్నాం. అది ఇప్పుడు వచ్చేసేసి ఒక 1500 కోట్ల ప్రాజెక్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, మనం ఇచ్చే దాంట్లో ఉన్న ఇమ్యూనిటీస్ కానీ, వాళ్ళకి ఇచ్చే అన్ని రకాల సర్వీసెస్ కానీ ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఎవరు ఇవ్వరు అనమాట. కాబట్టి ఓన్లీ సర్వీసెస్ చెప్పేసేసి మీరు కార్డ్స్ అన్ని కూడా సేల్ చేయొచ్చు. కార్డ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ సోమవారానికి లేకపోతే మంగళవారం రోజుకి వస్తాయి. వచ్చిన దీని తర్వాత ఇవాళ ఒకసారి రేపు అందరం ఎవరైతే SMDలు MDలు ఉన్నారో దీంట్లో అందరం కలిసి ఒక మీటింగ్ వేసుకొని ఏం చేద్దాం ఏందన్న దాని మీద ముఖ్యం యాక్టివ్గా ఉన్న వాళ్ళందరం కూడా ఒక సమావేశాన్ని మనం నిర్వహించుకొని మనం కూడా ముందుకి వెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. హలో, ఈ కార్డు వల్ల మనకి ప్రయోజనాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇవాళ ప్లేయర్ రిలీజ్ చేసాం కాబట్టి దాంట్లో మీరు అందరు కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఈ రకంగా మనం కనుక కాస్త డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ వాడుకొని కమ్యూనిటీ వైజ్ గా కనుక మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక నేను ఈ వెంచర్స్ గురించి అయితే చాలా వెంచర్స్ వచ్చినాయండి. ఏదైనా ఫైనల్ అయిన తర్వాత మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఫాస్ట్ గా మనం చేయాల్సింది ఫస్ట్ దీనిలో కోటప్పకొండ సెకండ్ ఫేజ్, రెండోది చింతగుత్తి, ఖమ్మంలో రిసార్ట్స్ దీనికి కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా త్వరలో తెలియజేస్తాము. మూడోది వచ్చేసి మనకి మౌంటైన్ వ్యాలీలో రిసార్ట్స్ గురించి స్టార్ట్ చేయటం, దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుద్ది. అదే రకంగా మనం రాచవరం ఒక 1+1 ఆఫర్ పెట్టడం, అద్భుతమైన వెంచరు. దాని గురించి రేపు సైట్ సీక్ కూడా వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా అందరూ తీసుకొని క్లోజ్ చేస్తారనుకుందాం. అదే రకంగా మనం బోనకల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జంక్షన్ లో ఒకటి చిన్న ప్రాపర్టీ ఒక దాన్ని ఒక 1.5 ఏకర్ ఉన్న దాన్ని ఫైనలైజ్ చేసాం. అది అద్భుతమైన ప్లేస్. దాని గురించి రేపు మీకు దాని గురించి కూడా ప్లేయర్ ఒకటి రిలీజ్ చేసి మొత్తం కూడా చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మన
ఫ్రాంచైజీలు ఉన్నాయో దానికి సంబంధించి మనం అంతా కూడా ఫాస్ట్ గా వెంచర్స్ ఫైనలైజ్ చేసుకుందాం. సుబ్బారావు గారు కూడా కొన్ని ప్రపోజల్స్ పంపించారు. దానికి సంబంధించి కూడా మనం మన టీమ్ రేటు విషయంలోనే ముందు ప్లేస్ నచ్చాలి, రేటు నచ్చాలి. ఏదైతే ప్లేస్ బాగుంది అన్నప్పుడు ఏంటంటే రైట్ అక్కడికన్నా మనకున్న పరిజ్ఞానం కానీ మనకున్న నెట్వర్క్ ద్వారా అది ఓకే అనుకుంటే వెంటనే ఫైనల్ చేసి ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా తిరుపతిలో కూడా ఒక 7 ఎకరాలు వచ్చిందన్నారు. దాని గురించి కూడా త్వరలో మన అబ్బాయి చౌదరి గారు వెళ్ళి ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ చేయాల్సిన వాళ్ళు కూడా వెళ్తారు. ఫైనల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు వచ్చేసేసి ఒక 100 ఎకరాలు అయితే రియల్ భూమే కొని దాన్ని అందరికి ఇప్పుడు దాకా ఎవరెవరికి మనందరికి కూడా కస్టమర్స్ కి అదే రకంగా అసోసియేట్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మనం ఎటువంటి లాభాపేక్ష అంటే విపరీతంగా లేకుండా మార్కెట్ రేట్ వాళ్ళు అమ్మే దాంట్లో సగం రేటుకి ఇచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూడాల్సిన ఒక ఇది ఇప్పుడు రీల్ భూమిలో రేట్లు అంటే ఖచ్చితంగా రీల్ భూమికి వెళ్తే చాలు మనకు పర్ఫెక్ట్ రేట్కి వచ్చి చెప్పేసి జనంలో ఒక నానుడిలాగా అంతా కూడా ప్రచారం అవుతుంది. ఇక చూడాల్సింది ఏంటంటే ఈ వెంచర్స్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ఫామ్ ల్యాండ్ సంగతి కూడా ఒకసారి మనం చూస్తే మార్కెట్ ఏంటంటే చాలా మంది తక్కువ రేటు కాబట్టి ఫామ్ ల్యాండ్స్కి వెళ్తా ఉన్నారు. అంతలో వాళ్ళు పెట్టే దానిలో సగానికి ఇచ్చినప్పుడు అంతా మనతోటే వస్తారు కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. అదే రకంగా సర్వీస్కి వచ్చేసేసి మనకి సోలార్ దీనికి ఎంత అని చెప్పి డిసైడ్ చేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్లేయర్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు దాకా ఎక్కడా లేకుండా కస్టమర్ దగ్గర నుంచి ఒక 1 రూపీ పే చేసుకోకుండా 100% మనం లోన్ ప్రొవైడ్ చేస్తూ ఆ వచ్చే దీన్నే మళ్ళీ ఆ లోన్ కట్టుకునే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని కూడా డిస్కస్ చేసాము. ఇంకా కూడా విస్తృతంగా దాని మీద కూడా చర్చ పెట్టుకున్నాము. ఈ ప్రోడక్ట్స్ గురించి ఈ జనరల్ మీటింగ్ లో కాకుండా ఒక ఓన్లీ ప్రోడక్ట్స్ కి కనుక మనం సర్వీసెస్ కనుక కనుక మనం పెట్టుకుంటే దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దాని గురించి వాళ్ళు ఒక 5 నిమిషాలు డిస్కస్ చేస్తారు. కాబట్టి రోజుకు ఒక 10 సర్వీసులు చొప్పున మనం వాటి గురించి కూడా ఎడ్యుకేట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా రెడీ అవుద్ది. కాబట్టి దానికి రత్న గారు ఏ టైం అన్నది ప్రోడక్ట్స్ గురించి సర్వీసెస్ గురించి కనుక టైం ఇచ్చినట్టయితే ఆ టైంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళతో మనం డిస్కస్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి కూడా చెప్పుకుంటా ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతామని చెప్పేసి అని కోరుకుంటూ లాస్ట్ గా చెప్పేది అవుతానండి. మీరు టీంను గ్రో చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఒక ఇటు ఒక 1000 మంది వేరే చోట 500 మంది మొత్తం 1500 మంది దాకా ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నారో 1-10 చేసిన వాళ్ళు, అదే రకంగా ఎవరైతే చేయలేదో 1-2 పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అందరు కూడా ఇన్సూరెన్స్ అంటే ఎందుకంటే మనం బాగుంటానికి కనుక చేసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి చాలా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరందరూ ముందు ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత మనం డబ్బుల గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి అనుభవిస్తా ఉన్నాను. కాబట్టి అట్లా ఎవరు ఉండకూడదు అన్నదాన్ని ఒకటి. నెక్స్ట్ అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికంటే అసలు ముందు అసలు మనం ఎట్లా అసలు యాక్టివ్ గా ఫుల్ ఉండాలన్నది చెప్పేసి అదే విధంగా ఇవాళ మనం త్వరలో మన చింతగుర్తి వెంచర్లో కూడా మనం పెంచబోతున్నాం. కాబట్టి ఎవరన్నా ఉన్నట్టయితే మొత్తం క్లోజ్ చేసుకుంటారని చెప్పేసి అని మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానండి. చింతగుర్తి వెంచర్లో 15,000 రూపాయలకి విత్ ఇన్ 6 నెలల్లో
వెళ్తది అంతే లెక్క. అది దానికి ఏంటన్నది కాస్త మీరు ఆలోచిస్తే ఎక్కడైనా ఇప్పుడు దాకా వేసిన అన్ని వెంచర్లో ఏమైనా పట్టుమని ఒక ఇల్లు కట్టారా, లేకపోతే ఇంకోటి చేశారా? ఏమి లేదు. ఇక్కడ వచ్చేసేసి మనం రిసార్ట్స్ ప్లాన్ చేస్తున్నాం, మనం బేస్ చేసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు వస్తారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఉన్నట్టు అవుద్ది. జస్ట్ మనం ఒక 5 నిమిషాల్లో కలెక్టరేట్కి వెళ్ళేది. ఇంకా అక్కడ వచ్చేసేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వస్తున్నాయి. అన్ని రకాలుగా మెడికల్ కాలేజీ కానీ అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే ఆ వెంచర్ ని రేపు మాక్సిమం క్లోజ్ చేయడానికి చూస్తారని, రేపు చాలా సైడ్ ట్రిప్స్ ఉన్నాయి అన్నారు. చాలా మంది రేపు బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ రేపు బుక్ చేసుకునే వాళ్ళందరికీ హరీష్ బాబు గారు చెప్పినట్టు బుకింగ్ డే అన్న దీంతో వెళ్ళాలి తప్పితే ఏదో ఆషామాషి వాళ్ళని ఎఫర్ట్ చేయడం వాళ్ళని దయచేసి వాళ్ళని పక్కన పెట్టేసేసి ఎవరైతే తీసుకోగల శక్తి ఉందో వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయండి తప్పితే తీసుకోలేని వాళ్ళతోటి మాత్రం దయచేసి టైం స్పెండ్ చేయొద్దని చెప్తున్నాను. రేపటికైతే మాక్సిమం కవర్ అవ్వాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటరత్న గారికి, అదే రకంగా ప్రతి వాళ్ళు ఓపిక్ గా వింటున్నందుకు అందరు కూడా ఈ కంపెనీ ద్వారా కోటేశ్వర్లు అవ్వాలని కోరుకుంటూ అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అప్డేట్స్ ఇచ్చారు ఈరోజు. మీరన్నట్టుగా మనం ఏదైతే సర్వీసెస్ గురించి యాక్చువల్ గా ఏంటంటే వీక్ లో ప్రతిరోజు ఒక సర్వీస్ గురించి చెప్పాలి అని అనుకున్నాము. సో అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. సో మనము రేపు అందరితో మాట్లాడిన తర్వాత మనము ఈ సర్వీసెస్ గురించి ఎలా చేద్దాము అనేది ఒకసారి మాట్లాడతాం సార్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ వెంకయ్య గారిని ఒక మన మౌంట్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంకయ్య గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి గ్రేట్ పర్సనాలిటీ దిస్ కంపెనీ చైర్మన్ శ్రీనివాసరావు సార్ గారికి, నాయుడు సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రియల్ బూమ్ అనేది యాక్చువల్ గా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు చాలా అద్భుతంగా తన సర్వీసెస్ ని, తన యాక్యురసీని క్రియేట్ చేసుకుంటూ వస్తా ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దీన్ని ఆలోచించడం, ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం, ఆలోచించి డిజైన్ చేసిన కాన్సెప్ట్ ని ప్రాక్టికాలిటీలోకి తీసుకురావడం, ఇవన్నీ మామూలు వ్యక్తులకి సాధ్యమయ్యే కాదండి. బట్ దీన్ని సాధించాలన్న ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఈరోజు ఒక మార్కెటర్ కాకపోయి ఉంటే ఈరోజు ఆయన గారు ఈరోజు గత 30-40 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ చేస్తూ ఒక మార్కెటర్ కాకపోయి ఉంటే ఇది మాత్రం అసంభవమయ్యేది. బట్ ఆయన మార్కెటర్ కాబట్టి మార్కెటింగ్ లో మార్కెటర్స్ పడే బాధలు, సేల్స్ మెన్స్ పడే బాధలు, ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులు చేసే బాధలు, అలానే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు బాధలు ఈరోజు వర్ణనార్థం అండి. నెట్వర్క్ చేసే వ్యక్తులు కంపెనీస్ స్టాండర్డ్ గా ఉండే మార్కెట్ లో అవకాశం లేదు. కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 6 నెలలకి 3 నెలలకి కంపెనీస్ పోతా ఉన్నాయి. అలా రియల్ ఎస్టేట్ నమ్ముకుంటే ఎప్పుడు ఒకే రకమైనటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది జరిగే అవకాశం లేదు. సో ఆయన ఈ బాధలన్నీ చూసి ఈరోజు మార్కెటింగ్ చేసే వ్యక్తులకి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులైనా, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే వ్యక్తులైనా, ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అయినా, ఎక్స్పీరియన్స్ లేని కొత్త వ్యక్తులైనా ఈ రోజున పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ జీవితాల్లో మంచి స్థానాన్ని, మంచి పొజిషన్ ని, మంచి ఖ్యాతిని తను పొందాలనే ఉద్దేశంతో ఈ రియల్ బూమ్ అనే సర్వీసెస్ ఆర్గనైజేషన్ తయారు చేసి దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాదాపుగా 100 పైబడి తను ఏదైతే ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటున్నారో అది దాదాపుగా ఒక 3000 పైబడి ప్రజెంట్ టార్గెట్ ఉంది. వాటిలో దాదాపుగా ఫస్ట్ ఫేజ్ లో ఒక 100 పైబడి ఈరోజు ఫ్రాంచైజీస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మార్కెట్ లో సర్వీసెస్ ని A to Z సర్వీసెస్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ రోజున కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సంస్థలు మనకి సర్వీసెస్ ఆఫర్ చేసి ఆ సర్వీసెస్ మనం ఉపయోగించుకోవడం కారణంగా వచ్చే లాభాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. బట్ ఇక్కడ రియల్ బూమ్ సర్వీస్ లో అన్ని రకాల సర్వీసెస్ మార్కెట్ ఇంప్లిమెంట్ చేసి మనం కూడా వ్యక్తులకి సర్వీసెస్ ఆఫర్ చేసి ఆ సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చేసి అక్కడ వచ్చే లాభాన్ని టీమ్ సభ్యులందరికీ
ఈరోజు పంచాలనే ఉద్దేశంతో టీం సభ్యులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నంతో ఈరోజు ఈ ఆర్గనైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పనిని భగవంతుడు ఆశీర్వదిస్తారంటారు. అలాంటి ఆశీర్వాదం అనేది దేవుడి ద్వారా ఈ రోజున శ్రీనివాసనాయుడు గారు పొందడం జరిగింది. ఈరోజు సభ్యులని అందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఈరోజు నమ్మండి. మనం నమ్మకపోతే ఏమీ చేయలేము. ఈరోజు రియల్ భూమి సంస్థ నమ్మండి. మీ ఎక్స్పీరియన్స్ ని రెండర్ చేయండి, మీ యొక్క ఆలోచనని పంచుకోండి, మీ యొక్క కష్టాన్ని ఈరోజు టువర్డ్స్ మన రియల్ భూమి వైపు తీసుకురండి. మీ ఆలోచనని ఒకటి 2 సంవత్సరాల పాటు, మీ ఎఫర్ట్స్ ని 1-2 సంవత్సరాల పాటు, మీ ప్రయత్నాన్ని టువర్డ్స్ రియల్ భూమి వైపు మరలించి, మీ టైం ని, మీ టంగ్ ని, మీ ని రేపు రియల్ భూమి వైపు మళ్ళీ ఈ రోజున మీ టీమ్స్ ని గ్రో చేసుకొని, నాకు చెప్పాలంటే ఆయన దగ్గర కూర్చుంటే ఒక 5 నిమిషాలు కూర్చున్నా కానీ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఆయన ప్రతి వ్యక్తిని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక మార్కెటింగ్ యుగంలో ఈ రోజున మన రిఫ్రెష్ రిసార్ట్స్ కాన్సెప్ట్ లో ఉండే కార్డ్స్ అనేవి మార్కెటర్స్ కి కోట్ల రూపాయలు సంపాదించి పెట్టబోతున్నాయి. అలానే సర్వీసెస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి పెట్టబోతున్నాయి. ఈ రోజున మూమెంటం అనేది రాబోయే కాలంలో రాబోతుంది. మూమెంటం వచ్చిన రోజున ఎవరైతే స్టార్టింగ్ లో అర్థం చేసుకునే కాన్సెప్ట్ ని ఉంటారో వాళ్ళు మూమెంటం వచ్చిన రోజున ఎక్కువ బిజినెస్ అనేది చాలా అగ్రెసివ్ ఉండే కారణంగా వాళ్ళ టీమ్స్ పెద్ద స్థాయిలో రేజ్ అయ్యే కారణంగా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. బట్ మూమెంటం ని వచ్చిన తర్వాత వద్దామని అనుకునే వ్యక్తులు మూమెంటం వచ్చిన తర్వాత టీం తయారు చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మీకు తెలిసిన వాళ్ళందరూ, మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు. కాబట్టి అప్పుడు కష్టంగా ఉంటుంది. ఈ టైంలో సరైన నిర్ణయం తీసుకొని మీ టీమ్స్ రీచ్ చేసుకొని ఆలోచన పెంచుకోండి. నెగిటివ్ ఆలోచన ఈ రోజు బంగారు బాటలో నడిచే ఈ అద్భుత ఆపర్చునిటీని దూరం చేస్తుంది. శ్రీనివాసరావు నాయుడు సార్ నమ్మండి, రియల్ భూమిని నమ్మండి, నమ్మి వర్క్ చేస్తే 100% ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలానే మనకి ఒక అద్భుతంగా సూట్ రూమ్ కాన్సెప్ట్ అనేది మన సార్ డిజైన్ చేశారు. గుంటూరుకి దగ్గరలో, గుంటూరు అవుట్స్కర్ట్స్ లో పేరేచెర్ల అనే ఒక ఏరియాకి దగ్గరలో మౌంట్ వ్యాలీ రిసార్ట్స్ అనే, అంటే కొండవీడి కొండలు అనేవి గుంటూరులో చాలా ఫేమస్ అండి. కొండవీడి రెడ్డి రాజులు వెళ్ళినప్పుడు ఒక కొండ కట్టారు, ఒక కోట కట్టారు. ఆ కొండ మీద గుంటూరుకి దగ్గరగా ఉంటుంది. ఆ కొండకి సంబంధించిన ఎక్స్టెన్షన్ హిల్స్ అనేవి ఈ సైట్ కి 3 వైపులా ఉంటాయి. ఆ సైట్ లో ఈ రోజున 450 స్క్వేర్ ఫీట్స్, 600 స్క్వేర్ ఫీట్స్, అట్లనే 900 స్క్వేర్ ఫీట్స్ చొప్పున మరి సూట్ రూమ్స్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా ఒక 20 లక్షల్లోనే సూట్ రూమ్ అనేది తీసుకుంటే 20,000 రూపాయలు ఎష్యూరెన్స్ గా రెంటల్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 20 లక్షల్లో ఇల్లు కడితే 20,000 రెంట్ రావడం అనేది ఏ టౌన్ లో జరగదు, ఎక్కడ జరగదు. బట్ ఈరోజు 1.5 పెట్టితేనే ఇల్లు వస్తుంది. టౌన్స్ లో వచ్చేది 10,000. ఇక్కడ 20 లక్షల రూపాయలకి సూట్ రూమ్ తీసుకోవచ్చు. వాళ్ళు సంవత్సరానికి కొన్ని రోజుల పాటు వాళ్ళు ఫ్యామిలీతో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా రెంటల్ అష్యూరెన్స్ అనేది తీసుకోవచ్చు. కంపెనీ ద్వారా 20,000 రూపాయలు రెంటల్ అష్యూరెన్స్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు కూడా మన శ్రీనివాసరావు సార్, నాయుడు సార్ త్వరలోనే వెల్లడించబోతున్నారు. అలానే మన చింతకుంటలో కూడా రిసార్ట్స్ కల్చర్ ని డెవలప్ చేస్తున్నారు. అట్లనే రాబోయే కాలంలో ఈ వింగ్ అనేది ఒక వింగ్ గా వ్యాపిస్తా ఉంటుంది, రిసార్ట్స్ కల్చర్ అనేది. అదేవిధంగా రిఫ్రెష్ రిసార్ట్స్ కార్డ్స్ ప్రపంచం చేయబోతున్నాయి. అలానే సోలార్ సిస్టమ్ సంబంధించిన ప్రతి ఇంటికి ఈ రోజు అవసరం సోలార్ సిస్టమ్, దాన్ని కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు రేపే సోమవారం ఒక మీటింగ్ జరగబోతుంది మన గుంటూరు హెడ్ ఆఫీస్ లో. విలేజ్ క్లినిక్స్ ని రియల్ భూమి అనేది ఎలా చేయబోతుందని చెప్పి నిష్ణాతులైనటువంటి కొంతమంది మెడికల్ ఫీల్డ్ వ్యక్తులు పిలిపించి కూడా అక్కడ కార్యక్రమం కూడా దానికి శ్రీకారం కూడా చుట్టబోతున్నారు. ఎన్నో ఫీచర్స్ వస్తా ఉన్నాయి. ఈ మూమెంట్ రాబోయే కాలంలో వచ్చే మూమెంటం ని మనం అనుభవించాలంటే ఈ రోజు టీమ్స్ తయారు చేసుకొని నమ్మి పనిచేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నడాల్. Thank you so much. Now I am requesting Rohit గారిని కంక్లూడ్ చేయమని. రోహిత్ గారు. రోహిత్ గారు సార్, నన్ను పిలిచారా? నాకు ఫోన్ కాల్ వచ్చింది.
నేనేనా మాట్లాడాల్సింది? మీరే సార్, మీరే. సార్, రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హార్టీ వెల్కమ్ టు జూమ్ మీటింగ్ అండి. ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ ఈ రోజు చాలా అప్డేట్స్ చెప్పారు. సో ముఖ్యంగా డాక్టర్ సలీం గారికి, జలీల్ గారికి సంబంధించినటువంటిది మనం రియల్ బూమ్ శుభం వెంచర్ ఏదైతే ఉందో లింగాపురం వెంచర్ కి సంబంధించి క్విక్ అప్డేట్స్ ఏంటంటే సార్, ఆ వెంచర్ ఇందాక విజయ్ అన్న చెప్పినట్టుగా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రియల్ బూమ్ తో కొనటం అంటే మేక్ ప్రాఫిట్ వాల్యూ బై, కొనేటప్పుడే లాభం పొందుతూ కొనటం అనేది. సో అది 13456 ప్రైస్ మనం పెట్టింది రీజనబుల్ అని కూడా నేను అన్నా, చాలా తక్కువ ప్రైస్, లో ప్రైస్ అంటాం. ఏంటంటే లో ప్రైస్ అనేది నేను తొందరగా వాడను, అది రీజనబుల్ ప్రైస్ అని చెప్తా ఉంటా. కానీ వాస్తవంగా అది ఆ ఏరియాతో కంపేర్ చేసుకుంటే, మిగతా వెంచర్స్ తో కంపేర్ చేసుకుంటే అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే క్యాపిటల్ ఏరియాకి, అదే విధంగా ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి చాలా దగ్గరగా ఈజీగా వెళ్ళగలిగేటువంటి వెంచరు. సో అన్ని డెవలప్మెంట్స్ గా చేసి ఉన్నాయి కాబట్టి 13456 అనేది చాలా లో ప్రైస్ అని చెప్పాలా. సో గుంటూరు అండ్ సరౌండింగ్స్ ఉండేటువంటి లీడర్స్ తో పాటుగా ఖమ్మం గానీ, లేకపోతే హైదరాబాద్ కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో, అమరావతి క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ని మీరు పిచ్ చేసినట్టయితే గనక ఖచ్చితంగా అది సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీగా రేపు మన థర్స్డే 12th మార్చిన మనం అక్కడ ఒక మీటింగ్ ఒకటి పెట్టుకుంటా ఉన్నాము. సో దానికి ఇందాక కోట సీన్ అని చెప్పినట్టు అంత తక్కువ ప్రైస్ కి ఇస్తూ కూడా ఇంకొన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. 15 days లో గనక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 5 grams గోల్డ్ ఒక అట్రాక్టివ్ గిఫ్ట్ కింద ఇస్తా ఉన్నారు. అదే 45 days లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 2 grams గోల్డ్ ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఆ వెంచర్ కి ఆ రోజు వచ్చేటువంటి ఎవరైతే హరీష్ బాబు గారు చెప్తున్నట్టుగా సైట్ బుకింగ్స్ కి ఎవరైతే తీసుకొని వస్తారో ఆ కస్టమర్స్ కానీ, లేకపోతే అసోసియేట్స్ కానీ లక్కీ డ్రాస్ తీయటం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక 3 ప్రైజులతో పాటుగా కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఒక 5 అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కలర్ టీవీ, ఎయిర్ కూలర్ తో పాటుగా అరిస్టోక్రాట్ ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఇచ్చేశారు. కన్సలేషన్ ప్రైజెస్ సుమారుగా ఒక 20 మందికి ఇచ్చేటువంటి ఆలోచనలో సలీం గారు ఉన్నారు. ఈ గిఫ్ట్స్ అన్ని పక్కన పెడితేనంటే, ఇది మార్కెటింగ్ కి అట్రాక్ట్ చేసేటువంటి గిఫ్ట్ అనేది పక్కన పెడితే, కస్టమర్ కి కొనుక్కునేటప్పుడే అదొక మంచి అంటే మీరు మీ ఫేస్ వాల్యూని స్కేల్ అప్ చేసుకునే దానికి ఉపయోగపడేటువంటి వెంచర్ అండి. ఎందుకంటే మంచి ఇన్వెస్ట్మెంట్లు అంటే అక్కడ ఆల్రెడీ అతనికి పక్కన చూసుకున్న వాళ్ళు ఎవరిని కొనుక్కుంటే గనక వాళ్ళందరూ కూడా నీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఎలా వచ్చిందని ఆయన అడిగితే, నాకు పలానా అసోసియేట్ పలానా కోట సీనని ఇప్పించారనో, పలానా రామ్ ప్రసాద్ గారు ఇప్పించారనో, హరీష్ గారు, రత్నం గారు ఇప్పించారా అని గౌరవంగా చెప్పుకునే విధంగా ఆ వెంచరు ఉండబోతుంది. కాబట్టి అక్కడి నుంచి మీకు మళ్ళీ రిఫరల్స్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ని మీరు అందరూ పొందుతారని చెప్పి కోరుతా ఉన్నాను. దాంతో పాటుగా మనకి ఈ రోజు జూమ్ మీటింగ్ లోకి హరీష్ బాబు గారి ద్వారా మనోజ్ శెట్టి గారు ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. వారికి రియల్ బూమ్ తరఫున హార్టీ వెల్కమ్ చెప్తూ, రేపు మీరు ఏదైతే లీడర్షిప్ సెషన్ ఏదైతే తీసుకోబోతా ఉన్నారో దానికి అందరూ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి 68 మెంబర్స్ తో పాటుగా తలా ఒక 5గురిని మీరు సండే యాడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే విధంగా ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో మనకి డీటెయిల్స్ ఇచ్చి, కొంతమంది సార్ చెప్పినట్టుగా ఒక 2-3 లేదంటే ఒక 4 షార్టేజ్ తో మీకు ఇన్సూరెన్స్ ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు కంప్లీట్ చేసుకునే ఇన్సూరెన్స్ పొందే విధంగా మీరు మీ టీం ని గ్రో చేసుకుంటారని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే టీమ్ గ్రోత్ అనేది ఇప్పుడు మనకి సూర్య గారు కాన్సెప్ట్ లో సోలార్ కి చాలా మంచి ఎంక్వైరీస్ వస్తా ఉన్నాయి. అదే విధంగా మిగతా సర్వీసెస్ అంటే ఇప్పుడు అడ్మిషన్స్ కి సంబంధించి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళే కానీ, మెడికల్ అడ్మిషన్స్ కానీ, లేకపోతే నిన్న మనం మాట్లాడుకున్నాం పూర్ణ మాస్టర్ గారికి ఉన్నటువంటి స్కూల్ కానీ, వీటన్నిటిని కూడా మీరు అవైల్ చేసుకొని ఒక మంచి ఇన్కమ్ ని జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సర్వీసెస్ డే బై డే గ్రో అవుతా ఉన్నాయి, మనతో యాడ్ అవుతా ఉన్నాయి, చాలా కంపెనీస్ టైఅప్ అవుతున్నాయి. కాబట్టి ఏ ఆపర్చునిటీని కూడా మీరు వదలకుండా కంప్లీట్ గా మీరు డెడికేటెడ్ గా ఉన్నట్టయితే కనుక ఏదో ఒక రూపాన మనకి మనీ అనేది మన యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని కూడా వదలొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కోటాసీన్ అన్న హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా వెంచర్స్ నిన్న నేను మీటింగ్ లో చెప్పిన ఆల్మోస్ట్ ఒక 6 లక్షల గజాలు కూడా మనకి ఆ కోటాసీన్ అన్న కాంటాక్ట్ నుంచే వచ్చింది. సో దాంతో పాటుగా పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే
మంచి చోట్ల వెంచర్స్ ఉండే మార్కెటింగ్ టీమ్స్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా రియల్ బూమ్ తో అసోసియేట్ అవ్వడానికి దగ్గరగా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మీరు గమనించుకొని కంపెనీకి ఎంత అటాచ్డ్ గా ఉంటారు, అప్డేట్స్ కి ఎంత దగ్గరగా ఉంటారనే దాన్ని మీరు అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పి కోరుతా ఉన్నాం. ఇందాక విజయ్ కుమార్ అన్న కూడా మన వెంచర్ కి సంబంధించి చాలా హైలైట్ ఫీచర్స్ చెప్పారు. తర్వాత వెంకయ్య గారు మౌంటైన్ వ్యాలీ రిసార్ట్ ప్రాజెక్ట్ గురించి వారు చెప్పారు. సో లీడర్స్ మాట్లాడుతున్న వాటన్నిటిని కూడా మీరు క్లోజ్ గా ఫాలో అయితే గనక మీకు అప్డేట్స్ ఉపయోగించుకొని రేపు ఎవరిని మనం టచ్ చేస్తే గనక సేల్ గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా లేదు అంటే గనక మనం కమ్యూనికేట్ చేయలేం. సో బీయింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్డేట్స్ మీరు జూమ్ మీటింగ్ లో ఉంటేనే మనకు తెలుస్తాయి. కాబట్టి వాటిని మీరు తెలుసుకొని మిగతా అసోసియేట్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత జస్ట్ ఒక 10-15 లేకపోతే ఒక 3 weeks బ్యాక్ అసోసియేట్ అయినటువంటి ఒంగోలు ఫ్రాంచైజీ సుబ్బారావు గారు కానీ వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ కానీ పూర్తిగా డెడికేటెడ్ గా ఉంటా ఉన్నారు. ఏ రోజు కంపెనీ అప్డేట్ మిస్ అవ్వకుండా వారి వంతు కూడా ఇందాక ఆయన చెప్తా ఉన్నారు, మేము లీడర్స్ యాడ్ చేసాం, ఆయన నుంచి కూడా ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి. ఈ రోజు మన ప్రాజెక్ట్ ఎలా మాట్లాడాలని చెప్పి ఆయన అడిగారు. చెప్పాం సార్ ప్రాజెక్ట్ గురించి మన టీమ్ సెపరేట్ టీమ్స్ వస్తాయి, సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి అంటే ఆయన వెంచర్ అంటే ఫస్ట్ దాంట్లో పాసిబిలిటీ లేదు, మనం ఎక్స్క్లూజివ్ గా మార్కెట్ చేయడానికి చూస్తాం అనగానే వెంటనే ఒక 6 ఎకరాలు వచ్చిందని చెప్పి చెప్తాం. అంటే మీరు ఎప్పుడైతే కనెక్టెడ్ గా ఉంటారో మీ వర్క్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే టీమ్ గ్రో చేసుకోండి, కంపెనీకి అప్డేట్స్ కి కనెక్ట్ అయి ఉండండి. తర్వాత ఇందాక మన రాజా గారు చేమకుర్తి నుంచి రాజా గారు రేపు క్రికెట్ మ్యాచ్ అని చెప్పారు. సో క్రికెట్ మ్యాచ్ అనేది ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మేమందరం కూడా, నేను కానీ శ్రీనివాస్ గారు అందరం కూడా క్రికెట్ మ్యాచ్ మిస్ అవుతున్నాం అనేది ఉంటది. కానీ ఒక 1 hour ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత చిన్న పాజ్ ఇచ్చి మ్యాచ్ చూస్తే అది ఇంకా కిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఇలాంటి అంటే క్రికెట్ ఎలా చూస్తామంటే మ్యాచ్ ని టీవీలో కాకుండా మనందరం కూడా డబ్బు సంపాదించి లైవ్ వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కొని చూసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రయారిటీస్ లో మనం ఫస్ట్ డబ్బు సంపాదించిన ప్రయారిటీ కింద పెట్టుకుంటే నా మాటలు ఎక్కడ కూడా అఫెండ్ అవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నా అండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ డబ్బు సంపాదించి దాన్ని లైవ్ గా ఎంజాయ్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్పితే మీతో ఎక్కడ డిఫర్ అయ్యేటువంటి ఆలోచన కాదు. సో మీరు ఒక 1 hour జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఈ ఎనర్జీ ప్లస్ ఆ మ్యాచ్ ని ఎనర్జీని ఇంకా ఈ మనం ఏదైతే మిస్ అవుతున్నాం మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే విధంగా క్రికెట్ మ్యాచ్ ని కూడా లాస్ట్ లో మన జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా నాకు స్క్రీన్ మీద బాదం వెంకటేష్ గారు కనిపిస్తున్నారు. సార్ మన ఆఫీస్ ఓపెనింగ్ కి సంబంధించి మొత్తం శ్రీధరంతో కూడా ఈ రోజు మాట్లాడాను. ఆయన వేరే వెంచర్ గురించి చెప్తా ఉన్నారు. మంచిర్యాలలో కూడా మనకి మంచి ప్రాజెక్ట్ వస్తా ఉంది. దాంతో పాటుగా మీ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా అందరికి ఆన్ ది వే మండే స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి హెల్త్ రీజన్ వల్ల ఇది కాలేదు. ఈ అప్డేట్ మీకు స్క్రీన్ మీద కనిపించారు కాబట్టి చెప్తాను, కాల్ చేసి చెప్పేవాడిని. సరే నేను చెప్తాను. సో తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే సార్ మనకి కార్డ్ సెల్లింగ్ అంటే టైం షేరింగ్ బిజినెస్ సంబంధించి ఇది ఒక మంచి స్కేలప్ అవుతున్న బిజినెస్ అండి. ఇప్పుడు దాకా అందరూ బ్రాండెడ్ వాళ్ళు ఉన్నారు. ఆ బ్రాండెడ్ అంటే ఒక సామాన్యుడికి రిసార్ట్ ప్రాజెక్ట్ ని అందుబాటులో తీసుకురావడానికి శ్రీనివాస్ నాయుడు గారు ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ ఫర్ ద కామన్ మ్యాన్ ను ఆలోచించేటువంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం. రియల్ బూమ్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్ లో గేమ్ చేంజర్ కాబోతా ఉందని. సో మనతో అసోసియేట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి 100 రకాలుగా అంటే ఇప్పుడున్న కంపెనీస్ 100 రకాలుగా ఒక కన్స్యూమర్ దగ్గర నుంచి పిండేద్దామనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. కానీ రియల్ బూమ్ మాత్రం 100 రకాలుగా అసోసియేట్ కి డబ్బులు ఏ రకంగా తీసుకురావాలా, 100 మార్గాల్లో ఆదాయ వనరులు ఎలా సృష్టించాలి, 100 రకాలుగా మేలు ఎలా చేయాలి, మనం ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చాం సరిపోతుందా మన అసోసియేట్ కి, లేదు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా, యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళకి ఒకవేళ సేల్ కాకపోతే వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలా, ఏ రకంగా డబ్బులు వాళ్ళకి వచ్చే విధంగా చూడాలా. కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంటే సోషల్ గా ఉంటూ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఆ ఇంట్రోవర్ట్స్ తో ఏ పని చేపించుకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జస్ట్ మనతో అసోసియేట్ అయితే వాళ్ళకి డబ్బులు రావాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో రియల్ బూమ్ వర్క్ చేస్తా ఉంది. కాబట్టి మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఉన్నటువంటి 61-62 మంది కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. అక్కడ మీ ఇంట్లో లేడీస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఏ యాక్టివిటీ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. జస్ట్ రియల్ బూమ్ తో కనెక్ట్ అయ్యి ఉంటే డబ్బులు వచ్చేటువంటి కాన్సెప్ట్ అండి. సో ఎక్కడ కూడా వేరే ఆలోచనలు కానీ వేరే అనుమానాలు కానీ సందేహాలు కానీ పెట్టుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా అదర్ దాన్ ఫ్రాంచైజీకి ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం కాబట్టి వాళ్ళ దగ్గరగా రిఫండబుల్ ఫీ అని చెప్పి అన్నాం. వేరే అసోసియేట్స్ కి వచ్చేటప్పటికే మీరుంటేనే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డిస్కౌంట్ కార్డు, మీరు జాయిన్ అయితే చాలు కంపెనీ మీకు అన్ని రకాలుగా ఇస్తోంది. కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా. దాంతో పాటుగా
ఈ రోజు మార్నింగ్ సార్ చేసినటువంటి ఒక చిన్న డిస్కషన్ లో పార్ట్ ఒకటి చెప్తున్నా అండి. జనవరి 22 అంటే 2027 జనవరి 1 నాటికి ఒక 100 మంది అసోసియేట్స్ కి ఫ్రీ ప్లాట్ ఒకటి రియల్ భూమి ద్వారా పొందే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తా ఉంది. అర్థమవుతుందండి నేను చెప్పింది? 100 ప్లాట్లు 100 మంది అసోసియేట్స్ కి అలాట్ చేసేటువంటి, అంటే వాళ్ళు ఏం చేస్తారో ఎలా వర్క్ చేస్తున్నారు అనేది పారామీటర్స్ ని చూసుకొని ఒక 100 ప్లాట్లని మన అసోసియేట్స్ కి రియల్ భూమి ద్వారా గిఫ్ట్ గా ఇవ్వడానికి శ్రీనివాస్ నాయుడు గారు ప్లాన్ చేస్తా ఉన్నారు. అది ఇందాక ఆయన చెప్పలేదు. సో ఇది ఎలా ఉన్నాయంటే ప్రతి క్షణం కూడా మనతో ఎవరైతే అసోసియేట్ అవుతున్నారు, ఈ రోజు మీకు ఎన్ని ప్లాట్స్ అన్నా ఉండొచ్చు, కానీ రియల్ భూమితో మీరు ఎంతన్నా సంపాదించి ఉండొచ్చు, కానీ రియల్ భూమితో అసోసియేట్ అవుతున్నందుకు శ్రీనివాస్ నాయుడు గారి నుంచి, అంటే కంపెనీ తరఫు నుంచి, రియల్ భూమి చైర్మన్ గారి తరఫు నుంచి, రియల్ భూమి శ్రీనివాస్ నాయుడు గారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక గిఫ్ట్ కింద ఇది ఒక మంచి ఆలోచన ఈ రోజు కంపెనీ చేస్తా ఉంది. కాబట్టి ఆ ప్లాట్ పొందటానికి అర్హత ఏం లేదండి. మీరు ఎన్నన్నా అమ్మండి, మీ ఎంత డబ్బులన్నా సంపాదించండి. కంపెనీకి లాయల్ గా ఉండేటువంటి వాళ్ళు, కంపెనీతో ఆలోచనని పంచుకొని ముందుకెళ్లేటువంటి వాళ్ళకి ఒక 100 మందికి 100 ప్లాట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కంపెనీ ఉంది. కాబట్టి మీరందరూ అసోసియేట్ అయి వర్క్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాను. దాంతో పాటుగా ఫైనల్ గా మనకి మీరు చూసినట్టయితే క్వాలిటీ ఆఫ్ వీడియోస్, మీరు ఏఐ జనరేటెడ్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు మన కాన్సెప్ట్ సంబంధించి కానీ మీరు షేర్ చేయటానికి కానీ, మేము ఇటువంటి కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నాం, ఒక ISO సర్టిఫైడ్ కంపెనీతో ఉన్నాం, మేము ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా కంపెనీ మాకు ఇన్ని బెనిఫిట్స్ క్రియేట్ చేస్తుందని మీరు చెప్పగానే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీరు షేర్ చేసుకోవడానికి, మీ అసోసియేట్ నెట్వర్క్ పెంచడానికి, ఆ సర్వీసెస్ అన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కూడా మన టెక్నికల్ టీం నుంచి AI జనరేటెడ్ వీడియోస్ అన్నిటిని కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో దాన్ని షేర్ చేస్తా ఉన్నాం. సో మనకి బీహార్ లో మనకి ప్రశాంత్ రాయ్ గారు, అదే విధంగా గోవింద్ కన్నేల్వాల్ గారు, అదే విధంగా ఓం ప్రకాష్ గుప్తా గారు, ఎవరైతే నార్త్ ఇండియా నుంచి మన మీటింగ్ కి ప్రతిరోజు అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని లాంగ్వేజెస్ లో పంపించడానికి కన్నడ, తమిళ్, అదే విధంగా బెంగాలీ, అదేవిధంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్నిట్లో కూడా అన్ని లాంగ్వేజెస్ మనకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే మనం స్ప్రెడ్ అవుతున్నామో, ఒడియాలో కానివ్వండి, అన్నిటిని కూడా వాటిని ప్రిపేర్ చేసి పంపిస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ నెట్వర్క్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటే గనక వాళ్ళకు కూడా షేర్ చేసుకొని మన కాన్సెప్ట్ గురించి చెప్పినట్టయితే మీ నెట్వర్క్ అక్కడ గురవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఇప్పుడు మనతో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, మన ఎంప్లాయీస్ కానీ, లేకపోతే మన బంధువులు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ, అందరికి డిఫరెంట్ స్టేట్స్ లో వాళ్ళు ఇదే ఉంటారు. సో వాళ్ళ ద్వారా అది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సైడ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం. చేయవలసిందల్లా మీరు జూమ్ మీటింగ్ ఒక గంట అటెండ్ అవటము, అదే విధంగా మన కాన్సెప్ట్ ని మీ ఫ్రెండ్స్ కి స్ప్రెడ్ చేయటం వరకే మీ పని అండి. తర్వాత ఇంకా మీకు ఆదాయం ఏ రకంగా వస్తుంది అనేది ప్రతిరోజు కూడా మనకి కొన్ని టెస్టిమోనియల్స్, రాబోయే రోజుల్లో టెస్టిమోనియల్స్ వస్తాయి. మన అసోసియేట్స్ చెప్తారు, ఏదో శ్రీనివాస్ నాయుడు గారు, లేకపోతే రత్నం గారు, లేకపోతే హరీష్ బాబు గారు, లేకపోతే రోహిత్, రామ్ ప్రసాద్ గారు చెప్పడం కాదు, ప్రతి ఒక్క అసోసియేట్ ఒక టెస్టిమోనియల్ ని ఇవ్వబోతా ఉన్నారు వెరీ షార్ట్లీ. సో దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్ ఒక చిన్న మాట ఏంటంటే, మీ లీడర్స్ ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. లీడర్స్ ని రెస్పెక్ట్ చేయడం అంటే, ఎప్పుడు కూడా లీడర్ అనే అతను మనకు ఒక గురువు లాంటోడు. సో ఆ గురువుని గౌరవించుకోవాల్సిన మినిమం బాధ్యత మంది. కాబట్టి ఆ లీడర్ ని మీరు ఎప్పుడు కూడా విస్మరించొద్దండి. ఎందుకంటే ఇటువంటి మంచి లీడర్స్ ని కూడా మీరు గౌరవించుకునే విధంగా మీరు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నం గారికి, అదేవిధంగా శ్రీనివాస్ నాయుడు గారికి, మిగతా సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఉన్నారు సార్, ఉన్నారు ప్రశాంత్ రాయ్ జీ ఉన్నారు. ప్రశాంత్ రాయ్ జీ, ఇన్ నెట్వర్క్. Hello. Yes, please. Yes, am I audible? Please. Yes, crystal clear. Yeah. Am I audible? Yes, you are audible. Please go ahead. Very nice. Good evening, everybody. Very nice evening, and I'm attending this Zoom meeting, Real Boom Real Estate A to Z Services. Today, everybody got the message of being selected for 5 lakhs free insurance card. So everybody is very excited and very happy.
for the program we are running, and Real Boom Real Estate Services day by day growing all over India basis. Very soon we are launching our project in North India. We are also at the verge of opening our office at Bhagalpur and Banka. Lots of projects are in hand. Lots of good and new people are coming with our company, right? Delhi NCR is also going to be launched. So very soon, our family will be getting very great news. So now we are at the verge of celebrating 1 lakh associate membership, and that is a very big benchmark for our company. I think within a week we will cross 1 lakh customer base. Associate base, and that will be our landmark. So our family is growing, our power is growing, our vision is growing, our activities are growing. I'm so happy with our team and our management and all the people associated with us. So now the time has come to offer our buddy some small income opportunities, like we have to launch some products, we have to launch some different opportunities like A to Z services, we have to launch some unique program like some EV scooters and solar systems, or anything else, that because I feel that everybody, since we are reaching 1 lakh mark, so everybody will not sell real estate, but they can sell other goods and services as well. So I honestly feel that very soon we should give them opportunity to use their potential, to work with their full abilities, and promote those products and services also which are beneficiary for their family and friends, and will be a great source of income too. So the individual will earn income, the company will be happy, the leaders will be happy. So now this is high time to plan for some good products or services we will shortly launched for our Real Boom family members. I especially thank Mr. D. Srinivas Naidu, my friend, and the founder of this program, Mr. Swaram Rohit ji, Mr. Venkat Ratnam ji, and other friends, and are very eager to meet them very shortly. I'm planning to come Hyderabad, I'm planning to come Gunturu and Vijayawada very shortly. So once again I will be with you. I have launched one program in North India that those person, everybody who will complete 10% directly and 10% on 10% each in the second row, means 100% in second level, I will give them opportunity to visit our Vijayawada office, our Guntur office, Hyderabad office, and the Tirupati Darshana. So very soon in April, I'm coming with more than 20 leaders to visit South India, Tirupati Darshanam, and visit our projects at South India as well. Thank you so much, Venkat Ratnam ji. Thank you so much, D. Srinivas Naidu ji. Thank you so much, everybody. This is all from my side. Thank you so much, Prashant ji. You are heartily welcome. There is no worry. Always we are welcoming you. Definitely with your team. So, ఈ రోజు మనము అందరికీ ఇప్పటి వరకు ఓపికతో విన్న మీ అందరికీ, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకయ్య గారికి, కోటా శ్రీనివాసరావు గారికి, హరీష్ బాబు గారికి పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరగా మిమ్మల్ని ఒక్క రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపు కంపల్సరిగా మీతో పాటు ఒక 5గురిని తీసుకురండి. లీడర్షిప్ క్వాలిటీసే కాకుండా, బేసిక్ కాన్సెప్టే కాకుండా ఇంకా కొత్త అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి సండే అనేది మనకు
ప్రియమైన రోజు కాబట్టి దయచేసి మీరు అందరూ మీతో పాటు ఒక 5గురిని కంపల్సరిగా తీసుకొని ఖచ్చితంగా 8 గంటలకు జూమ్ మీటింగ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. శుభరాత్రి. థ్యాంక్ యూ.